దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్ముకుంటున్న పాపానికి ఒడిగడుతున్న సీఎం చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలబడిపోతాడని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రోత్సహించడానికి 2014లోనే కేంద్ర ప్రభుత్వం ప్రయోజిత పథకాన్ని ప్రారంభిస్తే ఆ సమయంలో సీఎంగా ఉండి కూడా చంద్రబాబు దానిపై కనీసం ఆలోచన కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 15, 2023లో ఒకేసారి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించడం ద్వారా సీఎంగా వైఎస్ జగన్ సరికొత్త చరిత్రను సృష్టించారని అన్నారు. ప్రజల నుంచి మెడికల్ కాలేజీల అమ్మకంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో పీపీపీ అంటూ దానిని సమర్థించుకునే స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని ధ్వజమెత్తారు. జనరల్ గా గ్రాఫిక్స్ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం గ్రాఫిక్స్ అంటే. మరి మొన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నది లేనట్టుగా చూపిస్తా ఉన్నారు. గ్రాఫిక్స్ కూటమి ప్రభుత్వం వాళ్ళకే సాధ్యం ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ జగనన్న చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళొద్దు కాబట్టి మిస్లీడ్ చేయడం, మ్యానిపులేషన్. ఇంకా అలాగే ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, స్విమ్మింగ్ పూల్ అంటారు. పెనుగొండ మీకు స్టేటస్ చూపించాను నేను. ఈ లెటరు మీ 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 ప్రభుత్వమే గవర్నమెంట్ డైరెక్షన్ లోనే ఈ లెటర్ మీరు పెట్టి అఫీషియల్ గా పెట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారండి? ఈ నెపం ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు పెట్టండి ఏం పెడతారో. మీరు ఈ లెటర్ పెట్టి ఇప్పుడు మీరు ఈ లెటర్ మీరే రాసి మీరే పనులన్నీ ఆపిచ్చి మా మీద నెపం వేసేయడానికి ప్రయత్నించారు కదా. మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎర్లియర్. ఇప్పుడు కూడా వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజైనా ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని చెప్పి కనీసం ప్రయత్నమైనా చేశారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అట్ ది సేమ్ టైం మన పక్క రాష్ట్రం తెలంగాణ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జార్ఖండ్ లాంటి చోట్లలో కూడా చాలా మంది ట్రై చేశారు. బట్ దే హావ్ నాట్ ఎంకరేజ్డ్. దే ఫెల్ట్ దిస్ ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ మాడ్యూల్ ట్రై చేయొచ్చా అని చెక్ చేసుకుని దే హావ్ డ్రాప్డ్ అవుట్. ఇంతకన్నా రిఫరెన్సెస్ మనకేం కావాలి? ఇన్ని కళ్ళ ముందు ఇన్ని స్టేట్స్ సంబంధించి వాళ్ళు ఈ మోడల్ ని రోల్ అవుట్ చేద్దామని బ్యాక్అవుట్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తుంటే కేవలం ఈ రాష్ట్రంలో మాత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఈ పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ అనే పేరుతో ప్రజల్ని, ప్రజల ఆరోగ్యాన్ని, విద్యార్థుల భవిష్యత్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి ఒడిగట్టింది ఈ కూటమి ప్రభుత్వం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ పేరుతో ఒక స్కామ్ కి ఒడిగడుతూ అమ్ముకుంటున్నారో దీన్ని రేపు రాబోయే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే ఇమీడియట్ గా ఈ యొక్క ప్రైవేటైజేషన్ విధానాన్ని మేము రద్దు చేస్తాం. ఇది మా నాయకుడు చెప్పాడు. ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ప్రజల బాధని అర్థం చేసుకున్నటువంటి పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా పెద్ద ఎత్తున, ఎంత పెద్ద ఎత్తునైనా కూడా దీనికి కావాల్సినటువంటి పోరాటం మేము చేస్తాము. వి కంటిన్యూ టు ప్రొటెస్ట్. ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటం ఆగదు అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం.